రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అవుతూనే ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు రతన్ టాటా గారు, టేక్ ఎనీ నేమ్, అబ్దుల్ కలాం, అబ్రహం లింకన్, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, సుభాష్ చంద్రబోస్, ఎవరైనా సరే, భగత్ సింగ్ అని ఎవరైనా తీసుకోండి, లేకపోతే ఎంటర్ప్రినర్స్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నారు. కాబట్టి ఇన్నేళ్ళే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి మనం ఎప్పటికీ మాట్లాడుకుంటున్నాం మనం. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, శ్రీశ్రీ గారు ఒక అద్భుతమైన మాటలు చెప్తారనమాట. ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోయారో, నేను లైఫ్లో లెగవలేను, నేను సాధించలేను అనుకుంటారో, ఆయన వండర్ఫుల్ లైన్ చెప్తారు. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను నేను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది.